హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుగా మనం యూట్యూబ్లో లాంగ్ వీడియో పెట్టక, అందుకే ఈ రోజు అయితే నేను ఒక కొత్త వీడియోతో వచ్చిన. వీడియో వచ్చేసి ఏంటిదంటే మనమైతే సిఎస్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. సో చూద్దాం మరి బోయ్ అవుతుందా లేదా అనేది చూడాలి. నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. సో చూద్దాం మరి ఎవరు గెలుస్తారు ఏం కథ అనేది. సో నాకు వచ్చేసి యూఎస్పీ అంటే ఇష్టం, ఎందుకంటే ఇది డబల్ ఉంటుంది కాబట్టి చాలా హెడ్ షాట్స్ కూడా పడతాయి ఈజీగా. సో రీసెంట్ నిన్న కలెక్షన్ చూసిల్లు కదా ఎలా ఉందో, అందులో కూడా ఈ బండిల్ అయితే ఉంది. ఈ బండిల్ ఏమో వచ్చేసి లయన్ గోల్డెన్ బండిల్. సో ఇది చాలా అంటే చాలా నచ్చింది అసలు నాకైతే. అండ్ అలాగే గ్లూవాల్ కూడా చాలా అంటే చాలా నచ్చింది, అందుకే గ్లూవాల్ కూడా తీసేసుకున్నా. చాలా మంది టాప్అప్ ఎందుకు అనేసి అనుకుంటారు, కానీ టాప్అప్ చేస్తే ఏంటంటే గైస్ మనకి ఇష్టం ఉన్న వస్తువులు అయితే తీసేసుకోవచ్చు. ఆ ఇష్టం ఉన్న వస్తువులు మన దగ్గర ఉన్నప్పుడు మనమైతే చాలా అంటే చాలా బాగా ఆడతాం ఫ్రీ ఫైర్ అనేది. సో అది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నమాట ఇందులో. అలాగే మన అకౌంట్ చూడడానికి కూడా ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత మన అకౌంట్ని సేల్ చేసినా కూడా చాలా మంది కొనడానికి ముందుంటారు. తర్వాత మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ రావచ్చు. సో ఖచ్చితంగా మనం దాని మీద డిపెండ్ అయ్యి టాప్అప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలా అని చెప్పేసి మిమ్మల్ని కూడా టాప్అప్ చేయండి అని చెప్పట్లేదు. జస్ట్ మీ అకౌంట్ ప్రొఫెషనల్గా కనబడాలంటే టాప్అప్ చేయండి. అంతేగాని ఊరికైనా డబ్బులు ఖర్చు పెడితే మాత్రం నెల తిరిగేసరికి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఒక్క రూపాయి కూడా మిగలదు. అలాగే ఫ్రీ ఫైర్ వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ మాత్రం, ఇది ఎప్పుడు బ్యాన్ అవుతుందో తెలియదు. సో అందుకని చెప్పేసి మీరైతే డబ్బులు ఖర్చు పెట్టడం వచ్చేసి తప్పు. మరి యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళందరికీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా అంటే వాళ్ళ గరేనా వాడు ఇస్తాడు, ప్లస్ మళ్ళీ యూట్యూబ్ నుంచి కూడా ఎంతో కొంత ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. ఎందుకంటే గరేనా వాడు వాళ్ళ అకౌంట్లోకి కొన్ని డైమండ్స్ ప్రతి నెల పంపిస్తూనే ఉంటాడు. ఆ డైమండ్స్తోనే వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తారు. వాళ్ళని చూసి మీరు ఫాలో అవ్వడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా వచ్చిన డైమండ్స్తోనే వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. ఎందుకంటే పోయేది మీ డబ్బు కాదు, మీ ఇంట్లో వారి డబ్బు. ఎందుకంటే మీరు కష్టపడితే తెలుస్తుంది ఆ డబ్బు ఊరికనే ఖర్చు పెట్టే బదులు అదే డబ్బును వాడుకొని ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి, లైక్ ఎడిటింగ్ ఆర్ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం. ఇలా ఏదో ఒక స్కిల్ నేర్చుకొని మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మాట్లాడుతున్న 2 రౌండ్లు అయితే విక్టరీ కొట్టేసినాం. ఇది వచ్చేసి థర్డ్ రౌండ్ అనమాట. సో చూద్దాం మరి ఈ రౌండ్ ఎవరు గెలుస్తారు ఏం కథ అనేది. గైస్ వీడియోని ఇప్పటివరకు చూసి కూడా లైక్ చేయకపోతే లైక్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎవ్రీ వీక్ మనకు లాంగ్ వీడియో వస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. అలాగే ఎంతో కొంత సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో సక్సెస్ఫుల్గా 3 రౌండ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే కొట్టేసినాం. సో లాస్ట్ రౌండ్ మిగిలింది మన బోయాకి. చూద్దాం మరి లాస్ట్ రౌండ్ కొట్టామా అనేసి. ఆల్రెడీ మనలో అయితే ఫైటింగ్లోకి దిగారు. ఆల్రెడీ ఇద్దరైతే అయిపోయారు. సో ఇంకిద్దరే ఉన్నారు. మరి చూద్దాం బోయ కొడతామా అనేసి. నాకు తెలిసి ఇది ఈజీగా పాసిబుల్ అవుతుంది. సో ఎందుకంటే ఇంకొకటి కూడా అయిపోయాడు. ఈజీగా మ్యాచ్ అయితే గెలిచేస్తాం గైస్. సో ఫైనల్గా మ్యాచ్ అయితే ఈజీగా అయితే బోయా కొట్టేసినాం. మనం అనుకున్న అయితే సాధించినాం. అలాగే అంతే ఫాస్ట్గా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ టైం ఆడమంటారో కింద కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ అయితే వేయండి. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.